ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పందించారు. మా అధినేత పవన్ కళ్యాణ్ దృష్టంతా అభివృద్ధిపైనే ఉంది. అభివృద్ధిని చూసే ఓర్వలేని వైసీపీ పేటీఎం బ్యాచ్ అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ పేటీఎం బ్యాచ్ పెట్టిన అసభ్యకర పోస్టులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పుణ్య స్నానం చేసేటప్పుడు ఒంటిపై షర్ట్ తీసి స్నానం చేయడం హిందువుల ఆచారం. అలాంటి ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఎమ్మెల్యే బత్తుల మండిపడ్డారు. బ్యాచ్ అనేది వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఏదేదో పోస్టులు పెడతారో ఆ పోస్టులు పెడితే కూడా ఏది వాళ్ళు చెప్పుకుంటే పోతే దాని గురించి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. అది వాళ్ళకి ఏంటంటే ఒక మంచిదానికి సపోర్ట్ చేయడం రాదు, చెడ్డదానికి తీసుకెళ్తారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా తప్పు. ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచనకి తగ్గట్టుగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఏదో విధంగా మనుషులు వేధించే దాంట్లో ఉంటారు. గతంలో భార్యలు, పిల్లలు, ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు. ఈరోజు బాడీలో పార్టీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు వారికి తెలిసినటువంటి సనాతన ధర్మం, పురాణాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. వారు చాలామందికి తెలియక ఏం చేస్తారంటే మనకు సాంప్రదాయం నదీ స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా సట్టది లేకుండా ఒక అంగోత్సరంతో స్నానం చేయాలని చెప్పేసి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వారు వేసుకోలేదు. దానికి బట్టలు లేని దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇంకా కొంత యాడ్ చేసి వాళ్ళు ఏదో మార్పింగ్ చేసి ఏదో చేస్తున్నారు. ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. కానీ ఒక్కటే మా నాయకుడు చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు అయితే మా నాయకులు అయితే ఒకటే చెప్తారు, వాళ్ళ పేటీఎం బ్యాచ్ గురించి వదిలేసి ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పడాలి. యువత అంతా కూడా గత 5 ఏళ్లుగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. యువతకు మంచి జరగడం మీద దృష్టి పెట్టండి, రైతులకు మంచి జరగడం మీద దృష్టి పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం మీద దృష్టి పెట్టండి తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టొద్దని చెప్పి మా అధ్యక్షులు వారు, ఉప ముఖ్యమంత్రి వారు చెప్తుంటారు. దాని విషయం కాదు. ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరన్ గారిని మాత్రం అక్కడ మెజారిటీతో గెలిపారు. అలాగే ఉంటుంది. బండి